అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మీతో విజ్ఞప్తి అధ్యక్ష. ఇప్పుడు సమయం 2:16 అవుతా ఉంది అధ్యక్ష. మాకు తెలుసు అధ్యక్ష, ఇక్కడ బిల్లు పాస్ అవ్వాలి, తర్వాత ప్రభుత్వం కూడా కౌన్సిల్కి వెళ్ళాలి. కౌన్సిల్లో కూడా కొంతమంది సభ్యులు రిటైర్ అవుతున్నారు కాబట్టి అక్కడ కూడా వారు పాస్ చేసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. మాకు అవగాహన ఉంది అధ్యక్ష. తమరితో ప్రార్థన, దయచేసి అంతరాయాలు లేకుండా మంత్రుల వైపు నుంచి కానీ లేదా సభ్యుల వైపు నుంచి కానీ దయచేసి మాకు సహకరించాల్సిందిగా మీతో ప్రార్థన అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటు అనేది 1952 నుంచి 56 నుంచి కొనసాగుతూ వస్తుంది అధ్యక్ష. చివరగా 2001 సంవత్సరంలో ఆనాడు అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది అధ్యక్ష. తర్వాత ఆ ఏర్పడ్డ 3 రాష్ట్రాలు జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఈ 3 కూడా ఈ 2.5 దశాబ్దాలలో ఇంకా కూడా బాలారిష్టాలు అధిగమించలేదు అధ్యక్ష. ఇంకా కూడా ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ గోయింగ్ త్రూ టీదింగ్ పెయిన్స్. మొన్ననే సెక్రటేరియట్ కట్టుకున్నారు, మొన్ననే అసెంబ్లీ కట్టుకున్నారు, ఇంకా కూడా బాలారిష్టాల్లో ఉన్నారు అధ్యక్ష. కానీ ఏర్పడిన మొట్టమొదటి దశాబ్ద కాలంలోనే మెరుపు వేగంతో దూసుకొని పోయిన మన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఒక తెలంగాణ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, we can proudly say, all of us, cutting across party lines, Telangana is the most successful startup state of independent India, sir. 76 ఏళ్ల భారతదేశ స్వతంత్రానంతరం ఏర్పడ్డ రాష్ట్రం ఇంత స్వల్ప సమయంలో ఇంత ప్రగతి సాధించడం అనేది నిజంగా కూడా మనందరికీ గర్వకారణం అధ్యక్ష. అధ్యక్ష, గత 10 ఏళ్లలో అభివృద్ధి పదంలో మెరుపు వేగాన్ని, సంక్షేమ సంస్కరణల విషయంలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించి మరి తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టింది మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం. పరిపాలనలో కొత్త ఒరవడిని, ప్రణాళికల రూపకల్పనలో ఒక సరికొత్త పందాను అనుసరించడం వల్లనే తెలంగాణ ముఖ చిత్రం మారింది. తెలంగాణ ప్రజల బ్రతుకు చిత్రం కూడా బాగుపడ్డది అధ్యక్ష. నేనేదో ఊరికే చెప్పడం లేదు సార్. 2014 నుంచి 22 వరకు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకుంటే, రాష్ట్రాల యొక్క స్వయం సమృద్ధి, వాటి యొక్క ఆదాయాలు తీసుకుంటే భారతదేశం మొత్తంలోనే 17.57%తో అగ్రభాగాన నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ఇది ఆర్బీఐ లెక్క అధ్యక్ష. అది కూడా నేను తమరి ద్వారా గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి పంపిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మా లక్ష్యం ఒకటే అధ్యక్ష, మా పార్టీ లక్ష్యం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ కోసం 14 ఏళ్ల పాటు పోరాటాలు చేసిన వాళ్ళం, తెలంగాణ కోసం అందరినీ ఐక్యం చేసి ముందుకు పోయిన వాళ్ళం అధ్యక్ష. తెలంగాణకు మేలు జరగాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి. అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు, మేము ఉండొచ్చు, భవిష్యత్తులో ఇంకెవరైనా రావచ్చు, కానీ తెలంగాణ బాగుండాలన్నదే మా సంకల్పం తప్ప వేరేది కాదు అధ్యక్ష. అధ్యక్ష, పదవులు శాశ్వతం కాదు అధ్యక్ష. మాకు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడిపోయినప్పుడు కుంగిపోవద్దని. అట్లే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎందుకంటే 2004 నుంచి 14 దాకా వారు అక్కడున్నారు, మేము ఇక్కడున్నాం. 14 నుంచి 23 దాకా మేము అక్కడున్నాం, వారు ఇక్కడున్నారు. ఇవన్నీ మారుతూ ఉంటాయి అధ్యక్ష. కానీ ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష, జనరల్గా రాష్ట్రాలు ఎప్పుడైనా కూడా బడ్జెట్లు ఎప్పుడు పెడతాయి అధ్యక్ష? కేంద్రం పెట్టిన బడ్జెట్ చూసుకున్న తర్వాత, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్లో ఏం పెట్టినారు, ఏం కేటాయింపులు చేసినారు, ఏ రకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించారు, దాని అనుగుణంగా మనకు వచ్చే వాటా ఎంత, మనకు రాష్ట్రానికి వచ్చేది ఎంత అని చెప్పి వారి ప్రాధాన్యత క్రమం అర్థం చేసుకున్న తర్వాత జనరల్గా రాష్ట్రాలు బడ్జెట్ ప్రవేశపెడతాయి అధ్యక్ష. కానీ నాకు కొద్దిగా ఈ బడ్జెట్ స్పీచ్ చూస్తే, డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పీచ్ చూస్తే ఒక్కటి ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. కేంద్ర బడ్జెట్లో మనకు జరిగిన అన్యాయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేది కొంత ఆశ్చర్యానికి, కొంత విస్మయానికి కూడా మాకు గురి చేసింది అధ్యక్ష. చెప్పింటే బాగుండేది. తెలంగాణకు జరిగిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా 11 ఏళ్లుగా మనను దగా చేస్తుంది, ఈ విషయం కూడా గట్టిగా చెప్పినంటే తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి వచ్చేది, బాగుండేది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. అధ్యక్ష, ఒకనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒక మాట అన్నారు, కేంద్రం మిథ్య అన్నారు అధ్యక్ష. అంటే వారి భావన ఒకటే అధ్యక్ష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది, ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అధ్యక్ష, రాష్ట్రాలు లేకపోతే, సమాఖ్య లేకపోతే కేంద్రం లేదు. ఆ ఉద్దేశంతోనే వారు చెప్పింది కూడా కేంద్రం మిథ్య. రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పన్నులు, ఇవన్నిటి సమాహారమే కేంద్ర బడ్జెట్ అధ్యక్ష. కానీ ఇవాళ నిజంగా కూడా ఎన్టీ రామారావు గారు చెప్పింది నిజమే అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే కేంద్రం నిజంగా కూడా మనకు తెలంగాణ కాడికి వచ్చే వరకు మాత్రం మిథ్య అని అనిపిస్తా ఉన్నది. వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు అధ్యక్ష. మాట్లాడితే డబుల్ ఇంజన్ అంటారు అధ్యక్ష. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంది అధ్యక్ష? అసలు డబుల్ ఇంజన్ అంటే మీ రాష్ట్రంలో కూడా పొలిటికల్గా మీరు మాతో అలైన్ అయితేనే
మీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా మేము చెప్పినట్టు ఇంటేనే, మా పార్టీ ఉంటేనే మేము మీకు పైసలు ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఇస్ దిస్ నాట్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం? ఇస్ దిస్ నాట్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్? అంటే ఇంత దుర్మార్గంగా డైరెక్ట్గా కేంద్రంలో ఉన్న పెద్దలే డబుల్ ఇంజన్ అని మాట్లాడుతుంటే దాని గురించి మనం మాట మాత్రంగానన్నా నిరసన చెప్పకపోతే, ప్రజలకు తెలియజెప్పకపోతే ఇది సరికాదు అధ్యక్ష. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రం మీరు మాకు ఓట్లు వేస్తేనే పైసలు ఇస్తాం, లేకపోతే ఇయ్యం అని చెప్పినట్టే అధ్యక్ష, ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడమే ఇది. కాబట్టి దిస్ ఇస్ యాంటీ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పక తప్పదు. అధ్యక్ష, మన కేంద్ర బడ్జెట్ పెట్టారు February 1 నాడు. నిజంగా చాలా మంది చూసి ఆశ్చర్యపోయినారు. అందులో తెలంగాణ అన్న పదం కూడా వినబడలేదు ఎక్కడ కూడా. అందరూ చాలా మంది మిత్రులు అన్నారు అధ్యక్ష చూడంగానే, ఢిల్లీ బీహార్ బడ్జెట్ ఇది, ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు రాష్ట్రాల కోసమే పెట్టినట్టుగా ఉన్నది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవం ఏమంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష. మాకు సీట్లు రాలేదు, మాకు ఒక్క సీటు కూడా రాలేదు, అన్ని సీట్లు ఓడిపోయాం. చాలా మంది సంకలు గుద్దుకున్నారు, సంబరపడ్డారు. బీఆర్ఎస్కు 0-0-0 గుండు 0 అని మాట్లాడారు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, మాకు సీట్లు రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 మజ్లిస్ పార్టీ గెలిచింది. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, మాకు వచ్చింది 0నే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష ఈ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో గుండు 0. 8 + 8 నార్మల్గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8 + 8 ఖచ్చితంగా గుండు 0 అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను పెద్దలు డిప్యూటీ సీఎం గారికి, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఒక మహాకవి అన్నారు. అట్లాగే కొట్లాడకపోతే కేంద్రం కూడా మనకు వినదు అధ్యక్ష, మనతో మాట్లాడదు, మనం అడిగినవి కూడా చేయదు. అడగందే అమ్మ కూడా బువ్వ పెట్టదంటారు అధ్యక్ష. అట్లే మనం కూడా కొట్లాడాల్సిందే, పోరాడాల్సిందే. దానికోసం మేము కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. డిప్యూటీ సీఎం గారికి, ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అప్పుడప్పుడు అంటారు అధ్యక్ష, సఖ్యతగా ఉండాలి, సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. మేము కూడా చేసినాం సార్. 2014 నుంచి 2020 సంవత్సరం దాకా 6 సంవత్సరాల పాటు సఖ్యతతో ఉండి సాధించుకునే ప్రయత్నం మేము కూడా చేసినాం. ఆనాడు మేము కూడా మిషన్ భగీరథ అని ప్రారంభోత్సవం పెట్టి బ్రహ్మాండమైన కార్యక్రమం చేసి పెద్దలు ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగానే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం గజ్వేల్లో మీటింగ్ పెట్టి, బహిరంగ సభ పెట్టి మరీ ఆహ్వానించి సఖ్యతతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే 6 సంవత్సరాల పాటు పిలిచి ఆహ్వానించాం అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష, ఏం జరిగింది, ఏం ఒరిగింది తెలంగాణ కేంద్రం నుంచి? దేశానికే దారి చూపెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కేంద్రం మాత్రం చిల్లి గవ్వ కూడా మనకు విధిల్చలేదు. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు, పన్నుల రూపంలో రూపాయి ఇక్కడి నుంచి పోతుంటే మనకు తిరిగి 42 పైసలే వస్తున్నదని. అది వాస్తవం అధ్యక్ష, రావడం లేదు. మనం ఇస్తున్నది ఎక్కువ, వారు తిరిగి ఇస్తున్నది తక్కువ. కాపీ కొట్టింది అధ్యక్ష మన పథకాలు ఎన్నో. ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా తెలంగాణ పెట్టిన పథకాలు, రైతు బంధు అనే పథకం దేశంలో ఎక్కడ పెట్టలేదు అధ్యక్ష ఎవరు 75 ఏళ్లలో. మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో మనం రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత 2 ఏళ్ల తర్వాత దాన్ని కాపీ కొట్టి కేంద్రంలో PM కిసాన్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. మిషన్ కాకతీయ ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని కాపీ కొట్టి అమృత్ సరోవర్ అనే పథకం తీసుకొచ్చారు. మిషన్ భగీరథ అని మనం ఇక్కడ పెడితే హర్ ఘర్ జల్ అని తర్వాత వాళ్ళు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత TS ఐపాస్ అని మనం ఇక్కడ తెస్తే సింగిల్ విండో అని దాన్ని కాపీ కొట్టి అక్కడ తెచ్చుకున్నారు. అభ్యంతరం ఏం లేదు. ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ సార్. తప్పకుండా మనం మంచి పనులు చేస్తున్నాం కాబట్టే వాళ్ళకు కూడా నచ్చి అనుకరించారు అనుకోవచ్చు అధ్యక్ష. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఇవన్నీ అనుకరిస్తారు, మన బాటలో నడుస్తారు, మన డబ్బులు పన్నుల రూపంలో తీసుకుంటారు, కానీ తిరిగి మాత్రం మనకేమీ రాదు అధ్యక్ష. వస్తారు అధ్యక్ష కేంద్ర మంత్రులు, దండయాత్రకు వస్తారు. వచ్చినప్పుడు మాత్రం నిజంగా అధ్యక్ష వాళ్ళ పర్యటనలకైనా ఖర్చులు ఇచ్చినా ఇక్కడ 2-3 ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి అధ్యక్ష. గంతమంది వస్తారు వచ్చినప్పుడు మాత్రం. వాస్తవం అధ్యక్ష ఇది. నిజంగా చెప్పాలి అంటే అధ్యక్ష, వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ టు ఇండియాస్ ఎకానమీ. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు, 19% ఉన్న దక్షిణాది రాష్ట్రాలు 36% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని. ఎస్, అండ్ ఐఎమ్ ప్రౌడ్. ఎస్, అఫ్ కోర్స్ వీఆర్ ఇండియన్స్. ముందుగా భారతీయులం, భారత జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్న వాళ్ళం. భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఇవాళ టాప్ 5లో తెలంగాణ ఉండడం మనందరికీ గర్వకారణం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మన జనాభా ఎంత అధ్యక్ష భారతదేశంలో? హార్డ్లీ 2.8%. కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంది అధ్యక్ష? 5.1% టు జీడిపి ఆఫ్ ఇండియా. మనందరికీ గర్వకారణం అధ్యక్ష. వీఆర్ ఎ బాక్సర్. 50 కిలోల బాక్సర్ 100 కిలోల కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు అధ్యక్ష. వీఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. దట్ ఈస్ తెలంగాణ టుడే. దట్ ఈస్ హౌ ఐఎమ్ ఎ ప్రౌడ్ ఇండియన్, ఐఎమ్ ఎ ప్రౌడ్ తెలంగాణ ఇట్ అధ్యక్ష. అధ్యక్ష, నేను మిత్రుల ప్రసంగాలు నేను ఈ సమావేశంలో ఈ సెషన్స్లో నేను మాట్లాడలేదు అధ్యక్ష, మొదటిసారి మాట్లాడుతున్నాను. వింటా ఉన్నా అధ్యక్ష మన వాళ్ళందరి ప్రసంగాలు.
మన వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం సార్ నేనేమంటా సార్, పురావస్తు పరిశోధక శాఖ అని ఒకటి ఉంటుంది సార్, ఆర్కియలాజికల్ సర్వే అని. అట్లాగే మన వాళ్ళు కూడా ఏదైనా స్టేట్ ఆర్కియలాజికల్ సొసైటీ ఏమైనా పెట్టిన తవ్వుతూనే ఉన్నారు గత ప్రభుత్వం. అధ్యక్ష ఓకే, 10 ఏళ్ళు మేము ప్రభుత్వాన్ని నడిపాం కాబట్టి తప్పకుండా వారు అన్నా వింటున్నాం సార్. నేనేం అంటలేను అధ్యక్ష. గత ప్రభుత్వాలు అని మాట్లాడారు, సరే ఓకే అధ్యక్ష, మాట్లాడండి, విమర్శ చేయొచ్చు, తప్పు కాదు. కానీ గత ప్రభుత్వం అని చెప్పి ఒంటికాల మీద లేసే మీరు ఎందుకు మరి కేంద్రం మీద ఒక్క మాట మాట్లాడలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో బడ్జెట్కి అన్యాయం చేసినా ఒక్కరంటే ఒక్కరు మాట్లాడరు? ఇది కూడా చెప్పాలి కదా అధ్యక్ష. వాస్తవం ఏంది అంటే, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అధ్యక్ష పైన కర్ణాటకలోనేమో అప్పర్ భద్ర అనే ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తుంది అధ్యక్ష, కింద పోలవరం ఆంధ్రప్రదేశ్కి, పక్కన మధ్యప్రదేశ్లో కెన్ బెత్వా ప్రాజెక్టు జాతీయ హోదా. అధ్యక్ష వాళ్ళందరికీ ఇచ్చినందుకు మనకేమి ఈర్ష లేదు, అసూయ లేదు, బాధ లేదు, కోపం లేదు. కానీ తెలంగాణకు కూడా ఇవ్వాలి కదా అధ్యక్ష. జాతి నిర్మాణానికి బ్రహ్మాండంగా సహకరిస్తున్నప్పుడు, జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నప్పుడు మన కాళేశ్వరానికో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోతే నిరసన చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదా అధ్యక్ష? హైదరాబాద్ కు మనం ఒక ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టుకున్నాం అధ్యక్ష, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అని. అది కూడా చూసి ఓర్వలేదు అధ్యక్ష. మనం పెట్టిన 6 నెలల లోపలనే గుజరాత్ లో గిఫ్ట్ సిటీలో వాళ్ళొక పోటీ సంస్థ తెచ్చి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో 100 కోట్లు పెట్టి అక్కడ పెట్టారు అధ్యక్ష పోటీ సంస్థ. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించారు అధ్యక్ష. తెలంగాణ పుట్టుకను ప్రశ్నించడమే కాకుండా 6 దశాబ్దాల ఆకాంక్షను అగౌరవపరచడమే కాకుండా వాస్తవాలు చెప్పాలంటే ఒక్కటంటే ఒక్క విభజన హామీని కూడా అమలు చేయలేదు అధ్యక్ష కేంద్రం. అది మాత్రమే కాదు, దారుణమైన మాట, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అనే మాట స్వయంగా ప్రధాని గారు అనవచ్చు అధ్యక్ష. ఇట్లా అవమానాల పరంపర ఒకవైపు. ఇవాళ డిప్యూటీ సీఎం గారు ఖమ్మం నుంచి ఉన్నారు అధ్యక్ష. వారి జిల్లా 7 మండలాలు ఒక్క పెన్నుపోటుతో ఆర్డినెన్స్తో లోవర్ సీలేరు విద్యుత్ కేంద్రం, మా వ్యవసాయ మంత్రి గారు కూడా అదే జిల్లా అధ్యక్ష, ఒక్క పెన్నుపోటుతో అప్రజాస్వామికంగా 7 మండలాలు లోవర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును లాక్కొని పోయింది కేంద్రం కాదా అధ్యక్ష? అది మాత్రమే కాదు, మరి నిజామాబాద్ జిల్లాకు ఊరించి పసుపు బోర్డుని ఇచ్చారు అధ్యక్ష మొన్న. మరి ఆ పసుపు బోర్డు ఇప్పుడు మొన్న పెట్టినారు కానీ కేంద్ర బడ్జెట్లో ₹1 లేదు దానికి. ఒకవైపు ఏమో పసుపు ధర రావడం లేదు, మద్దతు ధర అని రైతులు రోడ్డు ఎక్కిన పరిస్థితి అధ్యక్ష. మరి మాట్లాడద్దు అధ్యక్ష వాళ్ళు పసుపు రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి? అధ్యక్ష బయ్యారం ఉక్కు కర్మాగారం మాటిచ్చారు పునర్విభజన చట్టంలో, కానీ పెట్టరు అధ్యక్ష. మేము అడిగినాం 10 ఏళ్లలో 10 సార్లు 20 సార్లు అడిగినాం, పెట్టలేదు. ఈసారి కూడా మరి మీరు వచ్చిన తర్వాత కూడా మీరు కూడా కలిసినా వారు సహకరిస్తలేరు అధ్యక్ష. ఇక్కడ బయ్యారం గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఒక కేంద్ర మంత్రి గారు మాట్లాడతారు అధ్యక్ష, నేను వారి పేరు తీసుకొని బాగుండదు, మాట్లాడుకుంటూ అంటారు ఆయన బయ్యారంలో అక్కడ ఐరన్ ఓర్ క్వాలిటీ లేదు పెట్టలేమంటారు అధ్యక్ష. ఎగ్జాక్ట్ గా బయ్యారం నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్లోని బైలదిల్లా గన్లు ఉన్నాయి అధ్యక్ష, ఇనుము గన్లు ఉన్నాయి. ఇవాళ బైలదిల్లాలోని ఇనుము గన్ల నుంచి 550 కిలోమీటర్ల దూరం అవతల ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అక్కడికి వెళ్ళి ఇనుము పోతుంది సార్. అట్లే ఈ రోజు నేషనల్ హైవే వేస్తున్నారు, అక్కడ నుంచి ముంద్రా పోర్టు తీసుకుపోతారట గుజరాత్ కి 1800 కిలోమీటర్ల అవతలకి, ఏది బైలదిల్లాకి వెళ్ళి తీసుకుపోతారట. కానీ 180 కిలోమీటర్ల ఇవతలు ఉన్న 160 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న బయ్యారంలో మాత్రం స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఇనుము మంచిగా లేదు, అక్కడ క్వాలిటీ లేదు అని మాట్లాడతారు అధ్యక్ష. మరి దీన్ని అడగొద్దా? మనం ప్రపోజ్ పెట్టినాం, గతంలో ప్రపోజల్ పెట్టినాం, శ్రీధర్ బాబు గారు కూడా తెలవాలేదు. స్లరీ పైప్ లైన్ వేసుకుందాం, కావాలంటే రైల్వే లైన్ వేద్దాం, మేము సగం పెడతాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మీరు సగం పెట్టండి, కానీ స్టీల్ ప్లాంట్ అయితే పెట్టండి, గిరిజన బిడ్డలు ఉండే ప్రాంతం అని చెప్పి కూడా మేము అడిగాం, కానీ పెట్టలేదు. మరి దాని గురించి మాట్లాడొద్దా అధ్యక్ష? ITIR యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు, వీళ్ళు రాగానే రద్దు చేశారు, అడగొద్దా? ITIR టార్గెట్లు మనం దాటినాం ఆల్రెడీ. శ్రీధర్ బాబు గారు 2041లో ఏ టార్గెట్స్ అయితే ITIR లో రీచ్ అవ్వాలనుకున్నామో మనం 2022లోనే రీచ్ అయిపోయినాం, దాటినాం. దట్ ఈస్ తెలంగాణ, సొంతంగానే సాధించుకున్నాం. కానీ అడగాలి కదా, అడగకపోతే అమ్మ కూడా పెట్టదు కదా. కేంద్ర ప్రభుత్వం 48,21,000 కోట్ల బడ్జెట్ పెడితే అందులో మనకు ఒక్క ప్రత్యేక పథకం రాకపోతే, మనకు శటగోపం పెడితే మాట్లాడకపోతే ఎట్లా అధ్యక్ష? ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రియల్ కారిడార్ ఇవ్వలే. హైదరాబాద్ నాగ్పూర్ కానీ, హైదరాబాద్ బాంబే కానీ, హైదరాబాద్ బెంగళూరు కానీ, హైదరాబాద్ చెన్నై కానీ, హైదరాబాద్ విజయవాడ కానీ ఒకటి రాలే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి అధ్యక్ష చేనేత మీద GST వేసిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. మరి అడగొద్దాం మనం చేనేతల గురించి? ఒక్క మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వలేదు. కేంద్ర మంత్రి ఉన్నారు ఇవాళ మా కరీంనగర్ పార్లమెంట్ నుంచి, కానీ సిరిసిల్ల లాంటి పవర్ లూమ్ క్లస్టర్ కి ఒకటి ఇవ్వమని చెప్పి 10 ఏళ్ల నుంచి అడిగినా ఇప్పటి వరకు కూడా కనీసం కన్సిడర్ చేయట్లేదు అధ్యక్ష. అట్లే కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్లు రావు.
ఇన్స్టిట్యూట్స్ అధ్యక్ష, కొత్త ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మా సబితా గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కాదు 20 సార్లు పోయాం అధ్యక్ష. ఒక ఐఐఎం ఇవ్వండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేది, అది పోయింది, మాకు ఇవ్వండి అని అడిగినాం. ఐసర్ ఇవ్వమని అడిగాం. అదే మాదిరిగా IIIT ఇవ్వండి, కరీంనగర్లో ఆల్మోస్ట్ అయిపోయిండే, ఇవ్వమని అడిగినాం. కానీ ఒక్కటి కూడా శాంక్షన్ చేయలే. ఉన్నత విద్యా స్థానాలు, ఉన్నత విద్యా కేంద్రాలు కాదు అధ్యక్ష, చివరికి కొత్త జిల్లాలు పెట్టుకుంటే చట్టం ప్రకారం నవోదయ పాఠశాలలు ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క మెడికల్ కాలేజ్, భారతదేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. మరి ఇవన్నీ అడగొద్దా అధ్యక్ష? అది మాత్రమే కాదు అధ్యక్ష, ఒక్క సైనిక్ స్కూల్ కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. ఒకవైపేమో మరి మన పన్నులు తీసుకుంటారు, ఇంకోవైపేమో వచ్చి మనని ఈ రకంగా అవమానించే పరిస్థితి. మెహర్బానీ చేసినట్టు మళ్ళీ మీదికెళ్ళి వచ్చి హమ్ ఏ దియే ఓ దియే అంటే అడగకపోతే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష, నేను ఒక మాట ఈ కేంద్ర బడ్జెట్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది అధ్యక్ష. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తిరిగి మరి దాన్ని ఒక ప్రేరణ ఇవ్వడానికి, ఒక ఉద్దీపన ఇవ్వడానికి, ఒక ఫైనాన్షియల్ స్టిమ్యులస్ ఇవ్వడానికి 11,500 కోట్ల రూపాయల ప్యాకేజ్ పెట్టారు అధ్యక్ష. సంతోషం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష, వారు మన సోదరులే, తప్పకుండా వారు కూడా బాగుండాలని కోరుకుంటాం. స్టీల్ ప్లాంట్ వాళ్ళు సమ్మె చేస్తున్నప్పుడు కూడా మేము కూడా అడిగినాం, తప్పకుండా వారికి సహకరించని అడిగినాం. విశాఖ ఉక్కును అమ్మొద్దన్నాం, ప్రైవేటైజ్ చేయొద్దన్నాం. కానీ వారికేమో 11,500 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు అధ్యక్ష. సంతోషం, ఇబ్బంది ఏం లేదు. అదే మరి ఆదిలాబాద్లో అమిత్ షా గారు స్వయంగా వచ్చి చెప్పారు అధ్యక్ష. అమిత్ షా గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు, CCIని తిరిగి తెరిపిస్తాం, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి దానికి ₹1 పెట్టకపోతే అడగొద్దా అధ్యక్ష? ఆదిలాబాద్లో CCIనేమో తుక్కు కింద అమ్మేస్తారంట, బయ్యారం ఉక్కు మాత్రం ఉక్కు కాదంట. కానీ వైజాగ్లో ఈరోజు వాళ్లకు అక్కడ పార్లమెంట్ సీట్ల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి అక్కడ మాత్రం 11,500 కోట్లు ఇస్తే దాని గురించి మనం మాట్లాడకపోతే మన బడ్జెట్లో తప్పు అవుతుంది కదా అధ్యక్ష. అధ్యక్ష, సింగరేణి స్వయంగా డిప్యూటీ సీఎం గారే చూస్తున్నారు ఇప్పుడు, ఎనర్జీ డిపార్ట్మెంట్. సింగరేణి అధ్యక్ష, మనం అడిగినాం, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అడిగింది, మీరు దయచేసి నామినేషన్ మీద బొగ్గు గనులు ఇవ్వండి సింగరేణికి. ఎట్లా అయితే మీరు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినారో నామినేషన్ మీద, అట్లే మాకు కూడా ఇవ్వండి అని అడిగినాం. కానీ ఇవ్వరు అధ్యక్ష. గుజరాత్కు ఒక న్యాయం, తెలంగాణకు ఇంకో న్యాయం అన్నట్టుగా ఇవ్వడం లేదు అధ్యక్ష. చివరికి అధ్యక్ష, మనం కనుక పట్టించుకోకపోతే సరే, మనం సింగరేణిలో 51% మనం, 49 వాళ్ళు, కానీ భవిష్యత్తులో డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ పెట్టినా ఆశ్చర్యం లేదు అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, నీతి ఆయోగ్ సిఫారసు చేసింది, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మంచి పథకాలు 24,000 కోట్లు కేటాయించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే 24 పైసలు ఇవ్వలేదు అధ్యక్ష. అందుకే అంటున్నాం, మరి అడగాల్సింది అడగాలి. మా వాళ్ళు బీజేపీ మిత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బ్రహ్మాండంగా నిజామాబాద్లో, ఆదిలాబాద్లో గెలిచినారు అధ్యక్ష. దుబాయ్ పోయి ప్రచారం చేసినారు, అక్కడ గల్ఫ్ కార్మికులు, వలస కార్మికులు ఉంటే అక్కడ కూడా పోయినారు. మీకేదో చేస్తామన్నారు, గల్ఫ్ వాళ్ళని చూసుకుంటాం, పెద్దపీట చేస్తాం, బాగా చేస్తామన్నారు అధ్యక్ష. మరి ₹1 పెట్టలేదు కదా అధ్యక్ష గల్ఫ్ కార్మికుల కోసం. మాట్లాడొద్దా? జహీరాబాద్ నిమ్స్కి మొండి చేయి, హైదరాబాద్ మెట్రోకు మొండి చేయి, వెనుకబడిన జిల్లాల నిధుల విషయంలో నిర్లక్ష్యం, విద్యుత్ బకాయిలు ఏవైతే ఆంధ్ర నుంచి రావాలనో వాటి విషయంలో మాట్లాడరు. మరి ఇవన్నీ ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా? అడగాల్సిన బాధ్యత మన మీద లేదా? 2 మంత్రులు ఉన్నారు అధ్యక్ష కేంద్రంలో, మన రాష్ట్రం నుంచి. ఒకరేమో సహాయ మంత్రి, ఇంకొకరేమో అసహాయ మంత్రి. ఇద్దరు కూడా పట్టించుకోరు, మాట్లాడరు అధ్యక్ష. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా వారు మాత్రం నోరు మెదపరు అధ్యక్ష. తెలంగాణలో ఇంత పెద్ద డిఫెన్స్ ఈకోసిస్టమ్ ఉంది, కానీ ఒక్కరు కేంద్ర మంత్రులు మాట్లాడరు. మన డిఫెన్స్ కారిడారు బుందేల్ఖండ్కి తరలిపోతే ఇక్కడ ఇంత పెద్ద ఈకోసిస్టమ్ ఉండి ఇన్ని వేల కోట్ల ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి అవుతుంటే, తెలంగాణ ఏరోస్పేస్ రంగం, డిఫెన్స్ రంగం జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదిస్తుంటే ఈరోజు బుందేల్ఖండ్కి వెళ్ళిపోతుంది అధ్యక్ష, మాట్లాడరు. అదే మాదిరిగా అధ్యక్ష, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి ఆనాడు ఉదయ్ స్కీమ్లో చేరాలని చెప్పి మా మెడ మీద కత్తి పెట్టినా, FRBMలో అడిషనల్గా 0.5% ఇస్తాం, 30,000 కోట్లు 5 ఏళ్ల లోపల మీకు వస్తుంది తీసుకోండి అంటే కూడా మేము ఒప్పుకోలేదు. రైతుల విషయంలో రాజీ పడమని చెప్పినాం. అది మోటార్లకు మీటర్లు పెట్టే విషయమైనా, వ్యవసాయ నల్ల చట్టాలైనా ఆ రోజు మేము ఒప్పుకోలేదు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు కూడా దయచేసి వ్యతిరేకిస్తారని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే వారు పెట్టే ఈ నిబంధనలు మంచిది కాదు అధ్యక్ష. మేము బలంగా నమ్మేది ధర్మంతో కూడిన రాజకీయాలు